ట్రైన్ వస్తుంది. అయ్యా ఇక మనం బయలుదేరదాం. ముందు మనం లైట్ వేసుకుందాం. జరగని కార్యాన్ని జరిపించాలని ప్రయత్నిస్తున్నారు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ఉండు షించాన్, ఏవైనా సమస్య రావచ్చు. సమస్య రావచ్చు కాదు, వచ్చేసింది. అక్కడే ఆగండి. క్రిస్మస్ ప్రెజెంట్ కోసం మీరు ఇంత దూరం వచ్చారని నాకు బాగా తెలుసు. కానీ నేనున్నంత వరకు మహారాణి గారిని కలుసుకోనివ్వను. మీలాంటి వాళ్ళు మామూలుగా ఎప్పుడు బ్లాక్ డ్రెస్సేగా వేసుకుంటారు. ఎక్కువగా మాట్లాడుతున్నావు, నిన్నేం చేస్తానో చూడు. ఓహో ఇదిలా ఉంది. మార్చుసాక మేడం, మీకు దీనికన్నా చిన్న షూస్ దొరకలేదా? సర్లే ఉండండి. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఇప్పుడు నేను నిన్ను వేణీళ్లు కాచే పాత్రగా మార్చేశాను, చూసావా? ఏంటి షీరో, చలేస్తుందా? నేను కావాలంటే టీ పెట్టివనా నీకు? చెప్పు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? ఎలా అయిపోయాను? ఎలాగైతే ఏమిటి? యాక్షన్ కమింగ్ చూస్తే మామూలు అయిపోతాను. అసలు వీడు భయపడినట్టున్నాడే. నువ్వు దేన్ని చూసి భయపడతావో అలాగే మారిపో. వారినాయనో, నేను దానికి డాగిగానే ఉండాల్సిందేమో. ఇప్పుడు ఏం చేయను? మమ్మల్ని మర్యాదగా వెళ్ళనిస్తావా లేదా? షించాన్, నువ్వు గెలిచావు. రాణిగారు ఎందుకు ఇంత పైకెక్కి కూర్చున్నారు? ఈ మెట్లన్నిటినీ ఎక్కి పైకెళ్తేనే నీకు క్రిస్మస్ ప్రెజెంట్ దొరుకుతుంది షించాన్. ఏమిటి షీరో, కిందే ఉండుండొచ్చు కదా. అక్క, మీరే కదా మహారాణి అక్క. నేను ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఒక అబ్బాయి టాకీ వచ్చి దాన్ని ఆపేస్తారు. అయ్యో పాపం. సరే, మీ కష్టం నాకు అర్థమైంది. యాక్చువల్ గా నేను మీ గురించి చెప్తున్నాను. ఇద్దరే వచ్చి ప్రతి సంవత్సరం నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఈ సంవత్సరం మీరు పెట్టే ఇబ్బంది తట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే జీవితాంతం ఇక్కడే ఉండాల్సి వస్తుంది.